హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి పచ్చి వేరుశెనక్కాయలు అండి. వీటిని మట్టి లేకుండా ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక బాండ్లీ పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే పచ్చి శనక్కాయలు కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది. బట్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా బాగా వేయించుకోవాలి. లోపల గింజ కూడా వేగిపోవాలి, అప్పుడే మనకు ఈ పల్లీలు టేస్ట్ ఉంటాయన్నమాట. ఇలా వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక సైడ్ గిన్నెలో ఇలా బెల్లం తీసుకోవాలి. ఈ వేరుశెనక్కాయలు ఒలుచుకొని ఇలా పల్లీలు ఈ బెల్లం కలిపి తింటే సూపర్గా ఉంటాయి. ఐరన్తో పాటు ఫైబర్ కూడా అందుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.